హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ ఛానల్. ఈరోజు మనం చదవబోయే నవల అయోధ్య చేరిన కృష్ణ. శ్రీనివాస్ కామిశెట్టి గారు రాసినటువంటి నవల ఇప్పుడు నేను చదవబోతున్నాను. ఇందులో మొదటి పార్ట్ బ్రహ్మ ముహూర్తం. సమయం తెల్లవారుజామున 3:30 అవుతుంది. ఆంధ్ర ఛత్తీస్గఢ్ బోర్డర్. దట్టమైన అడవిలో కృష్ణ లారీ నడుపుతున్నాడు. ఎముకలు కొరికే చలి. కళ్ళు మూసి తెరిచేలోపు దారిలో కొత్త మలుపులు వస్తూనే ఉన్నాయి. అప్పటికే వాళ్ళ ప్రయాణం మొదలై 8 గంటలు పైగా అవుతుంది. కృష్ణకు ఒకవైపు కళ్ళు మూసుకుపోతున్నాయి. అయినా మొండి పట్టుదల, ధైర్యంతో ముందుకు వెళ్తున్నాడు. మనస్సు, శరీరం రెండు విశ్రాంతి కోరుతున్నాయి. కానీ పరిస్థితులు అంత సమయం లేదని గుర్తు చేస్తున్నాయి. అయోధ్య ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చేరుకోవాలన్నది మాత్రమే కృష్ణ మదిలో మెదులుతుంది. ఒరే కృష్ణ, ఎక్కడైనా ఆపురా, కనీసం టీ అయినా తాగి వెళ్దాం. ఇంతసేపని అలానే ఆపకుండా నడుపుతావు? జారిపోయిన దుప్పటిని కాళ్లకు కప్పుకుంటూ అన్నాడు శివ. చిన్న టీ కొట్టు దగ్గర లారీ ఆగింది. అంత పెద్ద అడవిలో ఒక చిన్న టీ కొట్టు, కొంత విశాలమైన ప్రదేశం. సుమారుగా 50 కిలోమీటర్ల నుండి అంతా దట్టమైన అడవే ఉంది. ఎక్కడా లారీని కనీసం ఆపే అంత స్థలం కూడా కనబడలేదు. కానీ ఆ ప్రదేశం విశాలంగా, ఎంతో ప్రశాంతంగా ఉంది. మట్టి గోడలతో, సిమెంట్ రేకులతో కట్టిన చిన్న గది ఒకటే ఉంది. అందులో ఎప్పుడు ఆరిపోతుందో తెలియని ఒక చిన్న బల్బు వెలుగుతూ ఉంది. 60 ఏళ్లు పైగా నిండిన ఒక పెద్దాయన తన ఊపిరిని ఇంధనంగా మార్చి ఆరిపోతున్న కట్టెల పొయ్యిని ఒక గొట్టంతో మళ్ళీ వెలిగిస్తున్నాడు. లారీని రోడ్డు పక్కన ఆపి శివ, కృష్ణ మంచం పైన కూర్చుంటూ 2 టీ ఇమ్మని ఆ పెద్దాయన్ని అడిగారు. ఇస్తున్నా బాబు, పాలు మరుగుతున్నాయి, ఒక్క 5 నిమిషాల్లో తెచ్చిస్తాను అనే మాట పూర్తి అవ్వకముందే ఎన్నిసార్లు చెప్పినా ఈ మనిషి మారడు. కొంత త్వరగా లేచి పనులు చేయమంటే ప్రతిరోజు ఆలస్యమే అంటూ ఆ ప్రదేశాన్ని ఊడుస్తూ ఒక పెద్దావిడ కనబడింది. కృష్ణ, శివ ఆశ్చర్యపోయారు. అప్పటికి సమయం కేవలం 4 అయ్యింది. చిన్నగా ఒకదాని తర్వాత 2-3 లారీలు వచ్చి ఆగాయి. ఇంతలో పెద్దాయన 2 టీ గ్లాసులు ఒక ప్లేటులో తీసుకువచ్చి, ఇదిగో బాబు అంటూ అందించాడు. కృష్ణ ఆ టీ గ్లాస్ చేతిలో తీసుకొని దానివైపే చూస్తుండిపోయాడు. ఉన్నట్టుండి హైటెక్ సిటీలో టీ తాగుతూ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు మానేసి టీ కొట్టు పెట్టుకోవాలని గతంలో స్నేహితులతో మాట్లాడుకున్న మాటలు గుర్తుకు వచ్చాయి. అలాగే ఆలోచిస్తుంటే టీ చల్లారిపోతుంది, తర్వాత ఆ టీతోనే మొహం కడుక్కోవాల్సి ఉంటుంది అన్న శివ మాటలతో కృష్ణ ఆలోచనలు వర్తమానంలోకి వచ్చాయి. అయినా కృష్ణ అలానే ఆ టీ వైపు చూస్తూ ఉండిపోయాడు. ఏం బాబు, చక్కెర సరిపోలేదా, లేక పాలు మరగలేదా అడిగింది ఆ పెద్దావిడ. అయ్యో అదేం లేదమ్మా, బాగుంది టీ. అయినా ఇంత చలిలో, ఇలాంటి అడవిలో, ఈ వయసులో, ఇంత పొద్దున్నే మీకు ఎందుకమ్మా ఈ కష్టం? మేమే ఈ చలికి తట్టుకోలేకపోతున్నాం. కనుచూపు మేరలో ఎక్కడ మనిషి జరలేదు. ఏదైనా అయితే కొన్ని 100 కిలోమీటర్ల వరకు ఊరనేదే లేదు. మీరు చూడడానికి అచ్చం మా అమ్మలా ఉన్నారు. మీ కష్టం చూసి ఉండలేక అడుగుతున్నాను అని కృష్ణ అడగగానే వాళ్ళు ఒక క్షణం మౌనంగా ఉండిపోయారు. కొంతసేపు అంతా మౌనం, నిశ్శబ్దం. సుమారుగా 10 ఏళ్ల క్రితం అని పెద్దాయన ఏదో చెప్పబోయాడు. మళ్ళీ మొదలు పెట్టావా? వాళ్ళు చాలా దూరం పోయేటోళ్ళు. మనకు అదంతా చెప్పి వాళ్లకు ఎందుకు ఆలస్యం చేస్తావు? అయ్యో అలా ఏం లేదమ్మా, చాలా దూరం నుండి నడుపుకుంటూ వచ్చాము. కొద్దిసేపు ఆగి వెళ్తాము. మీరు చెప్పండి, పర్లేదు. తాగేసిన టీ గ్లాస్ కింద పెడుతూ కృష్ణ ఆసక్తిగా అడిగాడు. కొన్నేళ్ల క్రితం మిరపకాయల లోడ్ వేసుకొని ఒక లారీ విజయవాడ నుండి ఛత్తీస్గఢ్ బయలుదేరింది. తెల్లవారుజామున 3 నుండి 4 గంటల మధ్యలో మీలాగే లారీ నడుపుకుంటూ నా కొడుకు కూడా ఇదే అడవిలో వెళ్తున్నప్పుడు కన్నులు మూసుకుపోతున్నాయి. ఎక్కడైనా టీ దొరికితే బాగుండు అని క్లీనర్ని అడిగాడంట. మరో 50 కిలోమీటర్ల వరకు ఏమీ దొరకవని క్లీనర్ అనడంతో, సరే 50 కిలోమీటర్లే కదా, వెళ్ళిపోదాం అని నిద్రమత్తులో లారీని చెట్టుకి గుద్దడంతో అక్కడికక్కడే నా కొడుకు చనిపోయాడు బాబు
అని కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పాడు ఆ పెద్దాయన. ఉన్నది ఒక్కగానొక్క కొడుకు. వాడు దూరమయ్యాక బతుకు మీద ఆశ పోయింది. రోజులు గడవడం కష్టమయ్యింది. ఇక ఉన్న ఆస్తిపాస్తులన్నీ అమ్ముకొని ఇక్కడ ఈ స్థలం కొనుక్కొని తెల్లవారుజామున లేచి మరో ఏ బిడ్డ నా కొడుకులా అవ్వకూడదని ప్రతిరోజు కష్టపడుతున్నాం బాబు, అంతే. కింద పెట్టిన టీ గ్లాసులను తీసుకుంటూ చెప్పాడు పెద్దాయన. బాబు, ఒక వయసు వచ్చాక మౌనంగా ఉంటేనే మనిషికి విలువ ఉంటుంది. అయినా కూడా మీకు ఈ మాటలు చెబుతున్నా. ఇంట్లో పరిస్థితులు బాగోలేకనో, వేరే దారి లేకనో, ఇంకేదో కారణంతోనో యువకులు ఈ డ్రైవర్ వృత్తిలోకి వస్తుంటారు. కానీ ఏది ఏమైనా కనులు అలసిపోయాయి అనిపిస్తే మాత్రం విశ్రాంతి తీసుకోండి. ముఖ్యంగా తెల్లవారుజామున 3 నుండి 6 గంటల మధ్యలో శరీరం నిద్రకు బానిసై ఉంటుంది. చెప్పకుండానే తప్పులు జరిగిపోతాయి. కొన్ని ఇప్పుడు చెప్పినా అర్థం కావు. కోల్పోయిన తర్వాత జీవితాంతం బాధపడ్డా అవి తిరిగి రావు. జీవితంలో ఏం జరిగినా మన మంచికే అనుకోవచ్చు, కానీ గడిచిన కాలాన్ని, పోయిన ప్రాణాన్ని ఎప్పటికీ అలా అనుకోలేము. సమయం విలువైనదే, కానీ ప్రాణం కంటే అయితే కాదు. ఎక్కువగా మాట్లాడుంటే ఏమనుకోకండి బాబు. నా కొడుకు లాంటి వాళ్ళని, నాలాగా ఏ తండ్రి బాధపడకూడదని 4 మాటలు ఎక్కువ చెప్పాను అని ఆ పెద్దాయన తనలోని భావోద్వేగాన్ని బయటపెట్టాడు. కృష్ణ, శివ ఆ పెద్దాయన మాటలను మౌనంగా వింటూ ఉండిపోయారు. జీవితం అర్థం అవ్వాలంటే ప్రయాణాలకు మించిన మరో మార్గం ఉండదు. ఒంటరిగానైనా నలుగురితో అయినా పయనిస్తుంటేనే ఎన్నో కథలు మనల్ని పలకరిస్తుంటాయి, మనమేంటని ప్రశ్నిస్తుంటాయి. ఎన్నో గొప్ప గొప్ప విషయాలు సంబంధం లేని వ్యక్తులు నీకు గొప్పగా వివరిస్తుంటారు. సమయం సరిగ్గా ఉదయం 6 అవుతుంది. లారీ ఆంధ్ర బోర్డర్ నుండి ఛత్తీస్గఢ్ బోర్డర్లోకి ప్రవేశిస్తుంది. కృష్ణనదిలో ఎన్నో ఆలోచనలు, గతం గురించి, భవిష్యత్తు గురించి, ఆ పెద్దాయన చెప్పిన మాటల గురించి ఆలోచనల కురుక్షేత్రం మొదలయ్యింది. కృష్ణ కథలో అంత పెద్ద యుద్ధం ఏం జరిగింది? కొన్ని సంవత్సరాల క్రితం దేశంలోనే పేరు పొందిన ఒక ఐఐటి క్యాంపస్ స్నాతకోత్సవం కాన్వకేషన్లో కృష్ణ తన డిగ్రీ పట్టా తీసుకుంటున్నప్పుడు తన అమ్మా నాన్న కళ్ళలోని ఆనంద బాష్పాలు ఇంకా తనకు గుర్తున్నాయి. మైకులో యాంకర్ చాలా ఆసక్తితో పిలిచింది. టాపర్ ఆఫ్ ది క్యాంపస్ కృష్ణ బాలచందర్, ప్లీజ్ కమ్ అండ్ స్పీక్ ఎ ఫ్యూ వర్డ్స్ అనగానే ఆడిటోరియం మొత్తం కేరింతలు, చప్పట్లు. నెమ్మదిగా వేదిక పైనున్న పోడియం దగ్గరకు చేరుకున్నాడు కృష్ణ. తలెత్తి ముందుకు చూశాడు. కొన్ని వందల మంది తను ఏం చెప్తాడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కృష్ణకి చిన్నప్పటి నుండి స్టేజ్ ఫియర్ లేదు. అయినా ఆ రోజు ఎందుకో తన గుండె వేగం పెరిగిపోయింది. సలహాలు చెప్తే ఎవ్వరూ వినరని కృష్ణకు బాగా తెలుసు. ఒక బలమైన నిట్టూర్పు తర్వాత తన పద్ధతిలో మొదలుపెట్టాడు. సరిగ్గా 4 ఏళ్ల క్రితం ఈ కాలేజీలో అడుగుపెట్టాను. విశాలమైన క్యాంపస్, ఎలాంటి రూల్స్, రెస్ట్రిక్షన్స్ లేవు. అప్పటి వరకు ఇంటర్మీడియట్లో ఐఐటి సీటు కోసం కేవలం 4 అంతస్తుల భవనంలో మగ్గిపోయిన ఒక కుర్రాడికి స్వేచ్ఛ దొరికింది. అది ఎలాంటి స్వేచ్ఛ అంటే ఒక అందమైన అడవిలోకి నీకు ఎలాంటి అవధులు లేవని పంపినట్లు అనిపించింది. కాలం గడిచే కొద్దీ మంచి కంటే చెడు వైపుకే మనసు ఆసక్తి చూపిస్తుంది. అడిగేవారెవరూ లేరు. అసలు ఎవరు ఏమీ అడగరనే ధైర్యం ప్రతిరోజు పలకరిస్తూనే వచ్చింది. ఎప్పుడూ నాకు 2 దారులు కనిపించేవి. సరిగ్గా కాలేజీకి వెళ్ళు, లేక క్లాస్ బంక్ కొట్టి సిగరెట్లు, మందు తాగుతూ జీవితాన్ని ఎంజాయ్ చేయి. చేస్తుంది తప్పనిపించిన ప్రతిసారి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు, అయినా ఒక్కరోజు క్లాస్కి వెళ్ళకపోతే ఏమవుతుందిలే, ఒక్క సిగరెట్ తాగితే ఏమవుతుందిలే, చివరికి ఒక్క సెమిస్టర్ ఫెయిల్ అయితే ఏం నష్టం జరగదులే. మార్పు జీవితమే మారిపోయింది. ఎంత గొప్ప మార్పు అంటే టీచర్ని చూసి భయపడే స్థాయి నుండి లెక్చరర్లనే భయపెట్టేంత మార్పు, దిగజారిపోవడం. ఎంతలా అంటే మంచి చెప్పేవాళ్ళు శత్రువులుగా కనిపించేంతలాగా. ఒక వైపుకి తల దువ్వుకొని పొద్దున్నే లేచి దేవుడికి దండం పెట్టుకొని అందరికంటే ముందు క్లాస్కొచ్చి మొదటి బెంచ్లో కూర్చునే రోజు నుండి ఉదయం 11 గంటలకు ఒక రూమ్లో 4 అబ్బాయిలతో తాగి స్పృహ లేకుండా పడిపోయే పరిస్థితికి చేరుకున్నా. ఇదంతా జరగడానికి పట్టిన సమయం కేవలం 2 ఏళ్ళు మాత్రమే. మీకు ఆశ్చర్యం అనిపించినా మీరు వింటున్న కథ అంతా కూడా మీ ముందున్న కృష్ణ బాలచంద్ర కథే.
అంటూ తనే తాను చూపించుకున్నాడు. మరి ఏం జరిగింది? ఏం మార్చింది? చివరి 2 ఏళ్లలో అన్ని సబ్జెక్ట్స్ పూర్తి చేసి మీ ముందు ఇలా నిలబెట్టేంతగా నన్ను ఏం మార్చింది? ఏదో మోటివేషనల్ స్టోరీ చెప్తున్నాను అనుకోవద్దు. తాగి న్యూసెస్ చేసి పోలీసులకు దొరికితే వాళ్ళు చాలా బలంగా కొడతారు. ఎంతలా అంటే మీ ముందు నన్ను ఇలా నిలబెట్టేంతలా. సుదీర్ఘమైన తన మాటలకు చిన్న విరామం ఇచ్చాడు కృష్ణ. అందరూ కన్నార్పకుండా చెవులప్పగించి వింటున్నారు. చిన్నప్పటి నుండి నాకు ఒక బలమైన కోరిక ఉండేది. ఎలాగైనా చిన్న డిస్ట్రిక్ట్ పేపర్లోనైనా నా పేరు ఫోటో రావాలని. కానీ ఆ కోరిక ఇంత బలంగా నెరవేరుతుందని అస్సలు అనుకోలేదు. నేషనల్ న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది. అర్ధరాత్రి మద్యం మత్తులో వీరంగం సృష్టించిన పలానా క్యాంపస్ కుర్రాళ్ళని. తన ఫోటోతో ఉన్న ఆర్టికల్ని అందరికీ చూపించాడు. మొదటి వరుసలో కూర్చొని చూస్తున్న కృష్ణ అమ్మ నాన్న కళ్ళలో నీళ్లు తిరిగాయి. కృష్ణ కూడా తన్నుకొస్తున్న కన్నిటిని అదుపుకోలేకపోయాడు. కృష్ణ కథలో తనకు తానే అతిపెద్ద శత్రువు. క్యాంపస్ నుండి 6 నెలలు సస్పెండ్. ఇంట్లో అడుగు కూడా పెట్టనివ్వనని మా నాన్న చెప్పేశాడు. రైల్వే స్టేషన్ ప్లాట్ఫారంపై పడుకొని పొద్దున్నే 3 గంటలకు నిద్రపోతున్న ఒక కానిస్టేబుల్ మోకాళ్లపై లాఠీతో కొట్టినప్పుడు అమ్మా అని అరిచిన ఒక శబ్దం జీవితంలో చాలా నేర్పించింది, ఎన్నో మార్చింది. ఆకలి, నిద్ర, వీటన్నిటికంటే భయంకరమైనది స్నానం చేయకపోవడం. నా నుండి నాకే ఒక దుర్వాసన రావడం నేను గమనించాను. జేఈఈ మెయిన్స్ టాపర్ కృష్ణ బాలచందర్ అన్నం తిని 2 రోజులు, సరిగ్గా నిద్రపోయి 4 రోజులు, స్నానం చేసి వారం రోజులు అయ్యింది. అలా ఒకరోజు రైల్వే ప్లాట్ఫారం మీద ఒక కుటుంబం మొత్తం కూర్చొని వాళ్ళు తెచ్చుకున్న భోజనం వాళ్ళు తింటున్నారు. వాళ్ళ వైపు ఆశగా చూస్తున్న నన్ను దూరం నుండి మా నాన్న గమనిస్తున్నాడు. ఆ క్షణం మా నాన్న కళ్ళలో చూసిన కన్నీళ్లు నన్ను కలిచివేశాయి. మొదటిసారి జీవితంలో అతిపెద్ద తప్పు చేశానని అనిపించింది. ఏం మాట్లాడలేదు. ఇంటికి తీసుకువెళ్లారు. 2 రోజుల తర్వాత మా నాన్న నా దగ్గరకొచ్చి ఒకటే మాట అన్నాడు. పైకి విధవ అని పిలిచిన ప్రతి తండ్రికి తన కొడుకు ఎప్పుడూ హీరోనేరా. నా హీరో ఇలా ఓడిపోవడం నాకు నచ్చలేదు, గెలవమన్నాడు. అండ్ ద రెస్ట్ విల్ బి హిస్టరీ. ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్. కాలేజీలో అల్లరి చేయాలి కానీ మరి నేషనల్ మీడియాలో వచ్చేంత కాదు. ఒక్కసారిగా ఆడిటోరియంలో మొత్తం నవ్వులు. దిస్ ఈజ్ మై స్టోరీ. బోర్ కొట్టుంటే క్షమించండి. Some stories are part of your life even if it is boring. Thank you and all. ఒక వయసు వచ్చాక తండ్రి కొడుకుతో నేరుగా ఏదీ మాట్లాడు. అన్నీ వాళ్ళ అమ్మని అడిగి తెలుసుకుంటాడు. వాడు తిన్నాడా, వాడు ఫోన్ చేశాడా, ఇలా అన్నీను. ఏదో ఒక తప్పని పరిస్థితిలో మాత్రమే నేరుగా ఏ సందర్భంలో అంత సులభంగా సుదీర్ఘంగా ఇద్దరు మాట్లాడుకోరు. ఒక కుర్రాడు తెలిసి తెలియని వయసులో తప్పు చేసి ప్రపంచానికి శత్రువైనప్పుడు నాన్న నేనున్నానని ధైర్యం చెబితే ఆ కుర్రాడికి అంతకు మించిన సైన్యం ఉండదు. ఇవన్నీ తలుచుకొని లారీ నడుపుతున్న కృష్ణకు ఒక చిన్న చిరునవ్వు వచ్చింది. అంతే కదా జీవితం. నువ్వు ఈరోజు ఇంతలా ఆవేదన పడుతున్న ఎన్నో సమస్యలు కూడా కాలం గడిచాక అంత చిన్నవాటికేనా ఆ రోజు అంతలా బాధపడిందని నీకు ఒక చిరునవ్వు వస్తుంది. మొదటి పార్ట్ ముగిసింది. ఈ భాగాల కోసం శ్రీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ స్టోరీ మీకు నచ్చితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఇందులో పూర్తిగా 20 భాగాలు ఉన్నాయి. తర్వాతి భాగాల కోసం శ్రీ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.